కామారెడ్డి జిల్లాలో మరో యువ రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దోమకొండ మండలం సంగమేశ్వర్ గ్రామానికి చెందిన రైతు పెంటయ్య ఇంట్లో ఉరివేసుకొని చనిపోయాడు. కళ్ల ముందే పంట ఎండిపోతుంటే చూడలేక 10 బోర్లు వేశాడు. అయినా ఒక్క చుక్క నీళ్లు పడలేదు. దీంతో మనస్తాపానికి గురైన పెంటయ్య ప్రాణాలు తీసుకున్నాడు. మృతుడి తల్లి మానెవ్వ ఫిర్యాదు మేరకు దోమకొండ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. మృతదేహాన్ని కామారెడ్డి ఏరియా ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. తమ్ముడు 2-3 నెలల నుంచి బోర్డు బాగా వేసిన 10 బోర్లు 12 లక్షల దాకా అప్పు అయింది. ఆ అప్పుల గురించి చనిపోయాడు. మా తమ్ముడు ఊరు పెట్టుకొని చనిపోయాడు. 2 ఎకరాలన్నర ఉంటుంది మాకు భూమి. పడతాయని ఆశ కొద్దీ వేసిండు, కానీ ఒక్క బోరు కూడా వాళ్ళేదండి. ప్రభుత్వం కూడా సాయం చేయాలని కోరుకుంటున్నాం. పోయినసరికి మాకు కేసు ఎండిపోయింది. 10 బోల్డ్ వేసి 12 లక్షల దాకా అప్పయింది. ఇంకా పెళ్లి కాలేదు. అప్పుల బాధకు ఇట్లా ఆత్మహత్య చేసుకొని చనిపోయింది. ఒబ్బలు వాదుకుంటలేరు, ఓళ్ళు వచ్చి చూడలేరు. జర ఆదుకొని జర అప్పుల బాధకు పెట్టుకుంది. వీళ్ళ కోసము బోల్డ్ ఎత్తే ఒక్క నీళ్ళు వాళ్ళు లేవు. గవర్నమెంట్లో జరిగిన సాయం చేయండి. మేము లేని వాళ్ళము. నా కొడుకు 15 బోర్లు వేస్తే ఏ బోర్డు వాళ్ళు మక్కెత్తే మక్క పోయింది. చనిపోయిన ప్రభుత్వం మాకు ఏదన్నా హెల్ప్ చేయాలని కోరుకుంటున్నా. నా కొడుకు చనిపోయిండు. ఎన్నకు సుక్కలు ఇవ్వాలి అన్నీ మొత్తం అది 10 బోర్లు. మాకు 2 బిఘాల పావు బోర్లు వేసి ఇప్పుడు ఆయన ఇంట్లో ఆత్మహత్య చేసి ఊరు పెట్టుకొని చచ్చిపోయిండు. మాకు ఏదన్నా ప్రభుత్వం మా ఊళ్ళో కూడా ఎవరు పట్టించుకుంటలేరు. మాకు ఏదన్నా హెల్ప్ చేయాలని కోరుకుంటున్నా. మాది బీద వాండ్లంలో మాకు ఏమీ లేదు. మా నాన్న చచ్చిపోయిండు, నా భర్త చచ్చిపోయిండు. నా పిల్లల్ని నేను దేవుళ్ళు అనుకుని బతికిన కానీ ఇట్లా అవుతుందని నేను అనుకోలేదు. అధికారులు కూడా ఎవరు పట్టించుకుంటలేరు. ప్రభుత్వం నన్ను ఎవరైనా ఏమైనా పట్టించుకొని చేయగలరని కోరుకున్నా.